ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఇవాళ కొన్ని మనము రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది చూద్దాము. సో ఇవాళ అడిగిన ప్రశ్న వచ్చేసి ఫైండ్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఇక్ష్వాకాస్. సో ఇక్ష్వాకులు ఉన్నారు కదా, ఆంధ్ర హిస్టరీలో ఇక్ష్వాకులు ఉంటారు. సో ఎవరు? ఇక్ష్వాకులు. సో ఇక్ష్వాకులు ఎప్పుడు వస్తారంటే శాతవాహనుల తర్వాత ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించే రాజవంశమే ఈ ఇక్ష్వాకులు అనమాట. ఇక్ష్వాకులకు సంబంధించి క్రింది వాటిలో ఏ స్టేట్మెంటు కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏమడిగారు? కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. కాబట్టి చూద్దాం. దేవర్ ది ఫీడేటరీస్ ఆఫ్ ది శాతవాహనస్, అంటే వీళ్ళు శాతవాహనుల దగ్గర పనిచేశారు, ఇంతకుముందు పనిచేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే వీళ్ళు శాతవాహనుల దగ్గర మహాతలవరగా పనిచేశారనమాట. మహాతలవర. సో మహాతలవర అంటే సైన్యాధిపతికి ఉంటారు కదా, అంటే వాళ్ళ రాజ్యాన్ని, శాతవాహన సామ్రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. ఆ భాగాల్లో ఒక్కోదానికి మహాతలవరు ఉంటారు. కాబట్టి ఇక్ష్వాకులు కూడా శ్రీశాంతమూలుడు మహాతలవరుగా ఉంటాడు. మహాతలవరుగా ఉండి పులోమావిత్రిని ఓడించి, చివర శాతవాహన రాజు అయినటువంటి పులోమావిత్రిని ఓడించి తర్వాత ఇక్ష్వాకు సామ్రాజ్యం తీసుకొస్తాడు. కాబట్టి ఫీడేటరీస్గా ఉన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. దేని క్యాపిటల్ వాజ్ విజయపురి. సో వీళ్ళ రాజధాని విజయపురి అని చెప్పేసి అడుగుతున్నారు. సో విజయ్ కూడా కరెక్ట్ అనమాట. విజయపురి అంటే నాగార్జున కొండ ఉంది కదా, ఈ ప్రాంతాన్ని వీళ్ళు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే అనమాట. ఇక్ష్వాకులకు సంబంధించి రెండో స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో మూడో స్టేట్మెంట్ ఏమడుగుతున్నారు? టైగర్ ఈజ్ ద అఫిషియల్ ఎంబ్లమ్ ఆఫ్ ది ఇక్ష్వాకుస్. సో వీళ్ళ యొక్క రాజలాంఛనం. సో ప్రతి ఒక్క వంశానికి రాజలాంఛనం ఉంటాయన్నమాట. సో వీళ్ళ యొక్క రాజలాంఛనం వచ్చేసి టైగర్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. వీళ్ళ యొక్క రాజలాంఛనం వచ్చేసి లైను, అంటే సింహం అంటాం కదా, వీళ్ళ యొక్క రాజలాంఛనం వచ్చేసి సింహం అనమాట ఇక్ష్వాకులది. సో కాబట్టి ఇది రాంగ్ అనమాట. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి ఇక్కడ చూడండి ఎన్ని కరెక్ట్, కేవలం 2 మాత్రమే కరెక్ట్ అనమాట. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. సో అర్థమైంది కదా. ఈ విధంగా మీరు సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో క్లారిటీగా చూసుకోవాలి. వీటికి సంబంధించిన బేసిక్స్ ఇవన్నీ కూడా. మొదట ఏ రాజవంశం వచ్చింది, తర్వాత ఎవరు వచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు బాగా చూడండి. సామాజిక అలానే సాంస్కృతిక పరిస్థితులు ఉంటాయి కదా, ఆ కాలంలో ఆర్ట్ అండ్ ఆర్ట్